శ్యామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ రణరంగ భీమ సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ రాజీవలోచన హే మేఘశ్యామ పురాణ పురుష రాజలలామ అగణిత గుణగణ సీతాభిరామ మోహన రూప అనంతనామ కౌసల్యతనయ కోసల రామ కారుణ్యమూర్తి కమనీయ నామ శేషతల్ప సుఖ నిద్రిత శ్యామ అవతారమూర్తి అద్భుత నామ క్షీరాబ్దివాస అనంత శయన అఖిలాండ కోటి బ్రహ్మాండనాథ అమరవందిత ఆనంద రూప సురనర ప్రార్థిత వైకుంఠ ధామ అవనీతనయ సేవిత చరణ ఇనకుల తిలక హే విశ్వంభర బ్రహ్మాద్యమర ప్రార్థిత. శ్రీరామ శరణం మమ జగదేక వంద్యుడు జగత్తుకే ఆశ్రయం జగత్తుని చక్కగా పరిపాలించేటువంటి ఆ పరమపురుషుడు జగన్నాయకుడు శ్రీరామభద్రుడు చక్కని చిరునవ్వులు చిందిస్తూ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః అన్నట్లుగా కోదండధారి అయి రామనారాయణుడా అన్నట్లుగా మనకు గరుడ వాహనం మీద దర్శనమిస్తూ ఉన్నాడు, అభయప్రదానం చేస్తూ ఉన్నాడు. ఆ చక్కగా పుష్పమాలికలతో గొప్ప అద్భుతమైన హారాలతో గ్రైవేయములతో అలా ఉన్నటువంటి ఆ పురుషోత్తముని యొక్క దర్శనం పరమపావనమైనటువంటిది. ఆ అయోధ్యాపురవాసులంతా కూడా ఆనాడు ఇలాగనే నృత్యం చేశారు, గానం చేశారా అన్నట్లుగా ఆ సీతారామ నారాయణుని యొక్క దర్శనం, ఆ వైకుంఠం నారాయణుని నేనే విభవావతారంలో రామభద్రుడిగా వచ్చాను, ఈనాడు మీకు అత్యావతార మూర్తినై అనుగ్రహిస్తూ ఉన్నాను. చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి ప్రవర్తయామాస తథా కాలస్య గణనామపి గ్రహాన్వారాన్ ఋణాత్మసాన్ వత్సరాధిపాన్ అన్నట్లుగా ఈ చైత్రమాసం మాసాలలో మొదటిది, తిథులలో మొదటిది పాడ్యమి, అశ్విని నక్షత్రం ముహూర్తాలలో మొదటిది బ్రహ్మ ముహూర్తం. ఇన్ని అపూర్వ
సన్నివేశాలు ఒకచోట ఆరంభమైనదే సృష్టి ఆరంభమని. యుగాది, అదే తెలుగులో ఉగాది. ఈ రోజున మనకు నూతన సంవత్సరం ఆరంభమైన శుభవేళలో ఆ రామచంద్రమూర్తి దర్శనం శుభదాయకం. చైత్రమాసంలోనే ఆయన అవతరించాడు. చాంద్రమానాన్ని అనుసరించి దివ్య కోదండధారి అయి చైత్రమాసంలో ఇది శ్రీమంతమైనది అని అంటాడు అయోధ్యకాండలో దశరథ మహారాజ్. ఈ చైత్రమాసంలో తిథివార నక్షత్ర యోగ కరణాదులతో చక్కగా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే కాలం. ఆ కాలాన్ని నియమించేటువంటి వాడు ఆ పరమపురుషుడు. అందువల్లనే ఈనాడు ఆ గరుడ వాహనం మీద స్వామి దర్శనమిస్తున్నాడు. నల్లనివాడు పద్మనయనంబులవాడు మహాసుగంబులన్ విల్లును దాల్చువాడు కడు విప్పగు వక్షమువాడు మేలుపై చల్లడివాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులంజల్లడివాడునైన రఘుసత్తముడి ఉతమాకభీష్టముల్. పోతన గారు అంటారు, నీలమేఘ శ్యామల వర్ణుడు, పద్మపత్రాల్లాంటి విశాలమైన నేత్రాలు కలిగినవాడు, మహోన్నతమైన ధనుర్బాణాలు ధరించినవాడు, విశాలమైన వక్షస్థలం కలిగినవాడు, సకల శుభాలను అనుగ్రహించేవాడు, దిగంతాల వరకు తన కీర్తిని వ్యాపింపజేసినవాడు ఆ రామభద్రుడు మాకు సర్వాభీష్టములను ప్రసాదించుగాక. అందరి పక్షాన ప్రార్థిస్తాడు. ఆ పరమాత్మ అవతారాలు ధరిస్తే ఆ అవతారాలలో రసరమ్యమైనటువంటిది, మానవులకు చాలా దగ్గరగా ఉండేటువంటిది. గరుత్మంతుడి మీద స్వామి దర్శనం ఇవ్వడం కూడా ఒక విచిత్రమే. రామావతారమే ఒక విశేషం. శ్రీమద్ రామావతారేస్మిన్ అజ్ఞవత్ క్రియతే మయా స్కాంద పురాణం చెప్తాడు. ఈ అవతారంలో ఒక సామాన్యుడిలాగా నడుస్తాడట. మహర్ష్యాదులంతా కూడా ఆయనకు చక్కగా ఆ దేవతల చేత నిర్ణయించబడినటువంటి విశేషాలను అందిస్తూ ఉంటారు. అలాగా ఆయన ప్రవర్తిస్తాడు. ఆయనది ఈ అవతారంలో అది పెట్టుకున్నాడు. అలాంటి ఆ శ్రీరామభద్రుడు లంక మీదకు దండెత్తి వెళ్ళినప్పుడు నాగపాశాలు బంధించాడు ఇంద్రజిత్తు. నాగా అస్త్రంతో కట్టుబడిపోయాడు. అప్పుడు గరుత్మంతుడు వస్తాడు. ఆ గరుత్మంతుడు చక్కగా తన రెక్కలతో ఆ అస్త్ర బంధాన్ని తొలగిస్తాడు. ప్రధాన అర్చక స్వామివారి పరివట్టాన్ని ధరించి ఆ స్వామివారి సాన్నిధ్యంలో చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము, ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. రామ రామ భద్ర సీతారమణ సర్వేశ, ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. రామ రామ భద్ర సీతారమణ సర్వేశ, ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. హరువిల్లు విరుగదీసిన నాడే అరయ విరిగే వీపులు అసురులకు
వెరవున హరువిల్లు విరుగదీసిన నాడే అరయ విరిగే వీపులు అసురులకు వరుస వనవాసపు వ్రతము పట్టినప్పుడే వరుస వనవాసపు వ్రతము పట్టినప్పుడే పరుల మతుల భీతి పట్టే రఘురామా చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము వచ్చి నీవు దండకావనము చొచ్చిన నాడే చొచ్చిరి పాతాళమసురలెల్లాను వచ్చి నీవు దండకావనము చొచ్చిన నాడే చొచ్చిరి పాతాళమసురలెల్లాను ముచ్చటాడి చుప్పనాతి ముక్కు కోసిన నాడే ముచ్చటాడి చుప్పనాతి ముక్కు కోసిన నాడే కొచ్చి దైత్యులాస తెగ కోసిరి శ్రీరామ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము విడిచిన నాడే విడిచిరి దానవులు వేడుకలెల్లాను అడరి మారీచుపై నమ్ము విడిచిన నాడే విడిచిరి దానవులు వేడుకలెల్లాను బడి విభీషణుని చేపట్టితే బడి విభీషణుని చేపట్టితే రక్కసులెల్లా చిడిసి మల్లె వట్టిరి శ్రీ వెంకటరామ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము శ్రీరామ జయ రామ జయ జయ రామ అని భక్తులంతా కూడా ఆ రామనామ రసామృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఆ రాముడు యొక్క సీతారాముడు ఆయన కళ్యాణరాముడు కమనీయ ధాముడు పరమపురుషుడు అని అనేక రకాలుగా రఘువీర గద్యలో చాలా అద్భుతంగా ఆ మహానుభావులు కీర్తిస్తారు వేదాంత దేశికులు. అలాంటి శ్రీరామ నామామృతాన్ని ఆస్వాదించినటువంటి మహానుభావుడు ఎందరెందరో వందే విష్ణుం దేవమశేష స్థితిహేతుం అని
ఆ మహావిష్ణువు యొక్క దివ్య రూపమే ఈనాడు ఇలాగా వచ్చి రామరూపంలో మనకు దర్శనమిస్తోంది అని భావించారు. అంతేకాదు ఆ రామభద్రుడు ఏ విధంగా నడిచినది, ఆ రామకథ సమస్తమైనటువంటి మానవులకు ఏ విధంగా ఆనందాన్ని కలిగించింది అని ఆ స్వామి రామ రామ శ్రీరామ రామ రామాయణ రాధా మనసా కామిత ఫలదుండగు శ్రీ సీతాకాంతుని కనరాధా మనసా అని కూడా కీర్తిస్తారు. ఆ శ్రీరామభద్రుడు యొక్క దివ్య రూపాన్ని నిరంతరం భావిస్తూ ఆ స్వామి సేవ చేసినటువంటి ఆ రూపాలని ఆ భక్తులను రామచంద్ర నన్నేలనో రక్షించవో నేనేమెరుగగా నీ చిత్తము నా భాగ్యము నిన్నే నెరనమ్మితి భరతుని వలను నేను పాదుకల పూజింపనేరా కోరి లక్ష్మణుని వలె కొల్వగా నేరా ఓర్పుతోను గుహుని వలె నోడ నడుపగా నేరను నేర్పుతో నా పాలి వలె నిన్నెరుగగా నేరరా ఈ పట్ల రక్షించి కాపాడకుండా నేనెవరి వాడనవుదురా ఆపద్బాంధవ అని ఆ దివ్య రూపాన్ని స్మరిస్తారు భక్తులైనటువంటి వారు. వందే నీల సరోజ కోమల రుచి వందే జగద్వందితం వందే సూర్యకులాబ్ధి కౌస్తుభమణి వందే సురారాధితం వందే సాధక పంచక ప్రహరణం వందే జగత్కారణం వందే వింశతి పంచతత్వరహితం వందే సదా రాఘవం. ఆ భగవద్గుణానుసంధానం చేయటానికి అనుగుణంగా స్వామివారు తిరుమాల వీధులలో గరుడ వాహనం మీద ఈ శ్రీపదపురంలో అంటే తిరుపతి పట్టణంలో చక్కగా దేదీప్యమానమైన తేజస్సుతో కోదండ రామాలయాన్ని అలంకరించిన ఆ దివ్య వైభవాన్ని భక్తులంతా కూడా అహమికతో చూస్తూ ఉంటే ఇప్పుడే ఆ వాహన మండపం నుంచి అలంకార మండపం నుంచి బయటకు వచ్చి స్వామివారు తనకు ఎదురుగా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంటారు మరొక భక్తుడు. ఇక్కడ గరుత్మంతుడు పెరియ సిరువడి తాను స్వామివారిని వహిస్తూ ఉంటే మరొక ప్రియభక్తుడైనటువంటి వాడు హనుమంతుడు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ రామయ్య రావయ్యా నా హృదయంలో నిలవవయ్యా ఈ సమస్త భక్తులను కూడా అనుగ్రహించవయ్యా శ్రీరామచంద్ర కరుణాకర దీనబంధో సీతా సమేత భరతాగ్రజ రాఘవేశ పాపార్తిభంజన భయాతుర దీనబంధో పాపాంబుధౌ పతిత యుద్ధర మామనాథం. స్వామి రామచంద్ర నిన్ను నేను కనుక్కున్నానయ్యా, దర్శించాను. కంటి నేడు భక్త గుణముల పాలి మా పంట. అదిగో ఆ స్వామివారికి కర్పూర నీరాజనం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఎక్కడ ఉన్నా ఏ స్థానంలో ఉన్నా మన గృహంలో ఉన్నా ఆ స్వామివారి దివ్య వైభవాన్ని కనులారా దర్శిస్తూ నోరారా ఆ రాముని నామాన్ని స్మరిస్తూ ఉంటే స్థల కాలాలు మనకు ఆటంకం కావు. అదిగో ఆ భద్రగజాల మధ్యలో ఆ చీనాంబరాలు ధరించిన రామభటులు స్వామి ముందు సాగుతూ ఉంటే సార్వభౌముడు తిరుపతి పట్టణ సార్వభౌముడు ఆయన. అయోధ్యాపతి అయోధ్య నుంచి ఒక్కొక్క అడుగు వేసుకొని ఈ శ్రీపదపురంలోకి అడుగుపెట్టి ఇక్కడ నుంచే సమస్త జగత్తుని పరిపాలన చేసేటువంటి జగత్పతి ఆయన.
రాముని వారమైనాము ఇతరాజ్యుల గణన సేయము అని మేము దేనికి భయపడమయ్యా, మాకు రాముడు ఉన్నాడు. శరణాగత రక్షణ విరుదని నే శరణంటి గదయ్యా, వెరవకుమని అభయం వసగవే నన్ను కన్న తండ్రి. అయ్యా రామా, నాకు సంబంధించినటువంటి వాడవు రామచంద్రమూర్తి. ఏమిరా రామా, నా వల్ల నేరమేమిరా రామా, ఏమిరా ఈలాగు కష్టము, నీ మహిమో నా ప్రారబ్ధమో అంటాడు. రామభద్ర రఘువీర రవివంశ తిలక, నీ నామమే కామధేనువు నమో నమో. రామభద్ర రఘువీర రవివంశ తిలక, నీ నామమే కామధేనువు నమో 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 నమో. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత, భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత, భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ, రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ. వాసితో సురలు నిను వడిమెచ్చేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక, నీ నామమే కామధేనువు నమో 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 నమో. మారీచ సుబాహుమర్దన తాటకాంతక, దారుణ వీరశేఖర ధర్మపాలక. మారీచ సుబాహుమర్దన తాటకాంతక, దారుణ వీరశేఖర ధర్మపాలక. కారుణ్యరత్నాకర కాకాసురవరద, కారుణ్యరత్నాకర కాకాసురవరద. సారెకు వేద విధులు జయవెట్టేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక, నీ నామమే కామధేనువు నమో 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 నమో.
శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. రామభద్రుల్ని నిరంతరం దర్శించడానికి అశేష భక్తజనానీకం ఈ గరుడ సేవ రోజున శ్రీరామభద్రుల్ని దర్శించడానికి ఆ కోదండరాముడు ఆశ్రితులకు అభయప్రదాయకుడు, అసురులకు అరివీర భయంకరుడు ఆ రాఘవుడు, కళ్యాణగుణ శోభితుడు ఆ కోదండరాముడు, కరుణాసముద్రుడు, కౌసల్య నందనుడు. రాముని యొక్క అవతరణతో ఈ పుడమి పులకించిపోతుంది. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అని తల్లులు తమ బిడ్డలకు నీరు పోరుకాడించి చక్కగా స్నానం చేయించి శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అంటారు ఈనాటికి కూడా. ధర్మ అర్ధకామ మోక్షాలనే పురుషార్థాలకు తన జీవన యానంతో పరిపూర్ణమైన అర్థాన్ని చెప్పిన పురుషోత్తముడు రామచంద్రమూర్తి. ఈ పట్టాభిరాముడు, ఈ కళ్యాణరాముడు కిరీటధారణతో రాజుగా పట్టాభిషేకం, 14 ఏళ్ల వనవాసం, అనేక అనుభవాలను ఇచ్చినా రెండింటినీ సమానంగా తీసుకోవాలనే స్థిత ప్రజ్ఞత చూపించాడు. విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. కైకమ్మతో అంటాడు, నీవు తక్షణం నాన్నగారు చెప్పారయ్యా అరణ్యానికి వెళ్ళాలి, పట్టాభిషేకం కాదు నీకు అనంటే కుంగిపోలేదు. రేపే నీకు పట్టాభిషేకం అంటే పొంగిపోలేదు. తానే కృష్ణ భగవానుడుగా ఏదైతే స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పాడో దానికి ఉదాహరణగా తానే నిలిచాడు. ధర్మ విషయంలో ఏతదచించంతు తద్దైవం. పురుషకారాన్ని గురించి ప్రశంసిస్తూ లక్ష్మణుడు అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటే దైవమేవ పరం మన్యే పౌరుషంతు నిరర్ధకమని లక్ష్మణుని వాదాన్ని ప్రక్కన పెట్టాడు. అలాగా అపురూపమైనటువంటి ఎన్నెన్నో సన్నివేశాలలో రాముని యొక్క ధర్మ నిబద్ధత, సుగుణశోభితులుగా మానవుడిగా అవతరించిన మహనీయమైన నడవడికతో తాను మాధవుడినే బ్రహ్మాది దేవతలంతా వచ్చి స్తుతిస్తారు. పరమశివ బ్రహ్మ ఇంద్రాది దేవతలంతా. అందుకనే ఆ సూర్యవంశ శిరోమణిని శ్రీనివాసుడి సంస్థాన సంకీర్తనాచార్యుడు శరణు శరణు నీకు జగదేక వందిత కరుణతో మమ్మునేలు కౌసల్యనందన అంటారు. తల్లిదండ్రుల పేర్లు చెప్పి ఆ పరమాత్మ స్వరూపాన్ని గుర్తు చేస్తారు. పిల్లలకు తల్లులతో తండ్రులతో, తల్లితో తండ్రితో ఎంత అనుబంధం ఉంటుందో మహర్షాదులు అందుకనే కౌసల్య సుప్రజారామ విశ్వామిత్రుల వారు అంటారు. ఆనాటి విశ్వామిత్రుని మేల్కొల్పు ఈనాటికి కలియుగంలో శ్రీనివాసుడుగా వచ్చినా అది వదల్లేకపోయాడు. అన్నన్ స్వామి ప్రతివాది భయంకర అన్నన్ స్వామివారు చక్కగా ఆ శ్లోకాన్ని ప్రథమంగా ఆ వాల్మీకి మహర్షి మీద ఉన్నటువంటి గౌరవంతో దాన్ని ఉంచి ప్రారంభించారు. ఎంత దయాశాలో అంతటి ధీశాలి ఈ సాకేతరాముడు, ఎంత సౌమ్యులో అంత సాహసి. ఆ అతిమానుష గుణ విశేషాలకు అక్షర హారతులు పడతారు. అదిగో ఆ రామచిలుకని ఒక అందమైన కళా స్వరూపంగా మలచుకొని ఒక భక్తుడు నృత్యం చేయడం. చిలుకకు రామనామం నేర్పాడట రామదాసు. ఈనాడు కూడా మనం చిలుకలుని రామచిలుకలు అంటాం. శ్రీరామ జయమని వ్రాస్తాం. ఏది రాసినా ప్రథమంగా ఏదైనా జరగరానిది జరిగితే అయ్యో రామా అని అంటాం, రామరామ అంటాం. ప్రతి జీవితంలో, మానవ జీవితంలో ప్రతి క్షణం కూడా రాముడితో ఒక అనుబంధం. మానవుడిగా అంతటి మహత్వాన్ని చూపించాడు. ఇనకులాబ్ధి సోముడు ఆ మహానుభావుడు. దయతో కూడిన అనుగ్రహంలోనే కాదు, ధర్మబద్ధమైన ఆగ్రహంలో కూడా ఆయనే సాటి. ఆ ధర్మ విరుద్ధమైన ప్రవర్తన కలిగినటువంటి ఖరదూషణ త్రిశూలను సంహరించడానికి కోదండధారి అయి
సీతమ్మను అక్కడ ఉండమని, లక్ష్మణుల్ని చూడమని తానే ఒక ముహూర్త కాలంలో వారి పీచమనిచ్చాడు. క్రోధమాహరయ తీవ్రం, ఆ క్రోధాన్ని తెచ్చిపెట్టుకున్నాడట ఆయన. అది మనకు ఆయనకు తేడా. కోపం మనకు కూడా వస్తుంది, దాంట్లో మునిగిపోతాం. తర్వాత ఇలాగ నేనా మాట్లాడింది అంటాను, కానీ ఆయన అలా కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది, పొమ్మంటే పోతుంది. అలాగా కోపాన్ని తన నియంత్రణలో ఉంచుకోవడమే మహత్వం అంటే. జితక్రోధ, అందుకనే ఆరంభంలో మహానుభావుడు అడుగుతాడు, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకోయుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఆయనకు పుట్టిన ఆ రోషం, ఆ క్రోధం దేవతలను కూడా గజగజలాడిస్తుంది. ఏది ధర్మబద్ధమైనది అది, ఆ ఆగ్రహం, ఆ క్రోధం. అందుకనే ఈ క్రోధినామ సంవత్సరంలో మనలో కోపాలు, తాపాలు, ద్వేషాలు అన్నీ తొలగాలి అని అంటే, క్రోధాన్ని జయించే విధానం తెలియాలంటే రామకథ తెలుసుకోవాలి. మన జీవితాన్ని చక్కగా భౌతికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా వికాసాన్ని పొందింపజేసుకోవాలన్న రామకథ మేలు, రామచింతనమే చాలు, రామనామమే ప్రధానమంటారు మహానుభావులు. మానవుడికి ఉండవలసినటువంటి గుణాలు 16. అలా ఉండి ఎలాగ ప్రవర్తించాలో ఆచరించి చూపించి ఆదర్శ మానవుడయ్యాడు. ఈ 16 గుణాలు కళలు ఆ పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ఆ రామభద్రుడు మర్యాదా పురుషోత్తముడైనాడు. ఆయన జీవిత గమనం ఎలాగ సాగింది, దాని నుంచి మనం ఎలా ఏ లక్షణాలు అలవర్చుకోవాలి, ఎన్నెన్నో ఉన్నాయి. తండ్రి ఇచ్చిన మాటని పాటించాడు, పితృవాక్య పరిపాలన. సత్యాన్ని పాటించాడు, సత్యసంధత. ఏకపత్ని వ్రతం, ఆనాడు అనేక మంది ఉండటం తప్పు కాదు, కానీ ఏకపత్ని వ్రతం. పురుషులకు ఏమైనా వ్రతాలున్నాయా? భార్యలు ఏవేవో వ్రతాలు చేస్తుంటారు కదా భర్త కోసం, మరి భార్య కోసం భర్త ఏదైనా వ్రతం చేస్తాడా అని వ్యంగ్యంగా కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ రామచంద్రమూర్తి చూపించాడు ఏకపత్ని వ్రతం. ఒక స్త్రీ, ఒక పురుషుడు మాత్రమే ధర్మబద్ధంగా కలిసిమెలిసి గృహస్థాశ్రమాన్ని స్వీకరించి అనురాగరంజితమైన హృదయంతో జీవితాంతం కలిసిమెలిసి ఉండేటువంటి సనాతన ధర్మ విశేషాన్ని మనకు శ్రీరామచంద్రమూర్తి ఆదర్శంగా ఆనాడే 1,80,40,000 సంవత్సరాల క్రితం 24వ మహాయుగంలోనే ఒక ఆదర్శ మానవ లక్షణాలేమిటో చూపించాడు. ఈనాడు మనకు అనేక సిద్ధాంతాలు, రాద్ధాంతాలు ఏవేవో కనిపిస్తాయి. ఆదర్శం ఎప్పుడైనా ఆదర్శమే. ఇంకా ఎన్నెన్నో, ఏకపత్ని వ్రతం, సోదర ప్రేమ, ఆర్తరక్షణ, ఎన్నెన్నో ఉన్నాయి. వాటిల్లో మనం ముఖ్యంగా గ్రహించవలసినది ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రాజవరశేఖరం
రవికుల సుధాకరం రాజవరశేఖరం రవికుల సుధాకరం ఆజానుబాహు నీలాభకాయం ఆజానుబాహు నీలాభకాయం రాజారి కోదండ రాజదీక్షా గురు రాజారి కోదండ రాజదీక్షా గురు రాజీవలోచనం రామచంద్రం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం పంకజాసన వినుత పరమనారాయణం పంకజాసన వినుత పరమనారాయణం శంకరాజిత జనక చాపదళనం శంకరాజిత జనక చాపదళనం లంకా విశోషణం లంకా విశోషణం లాలిత విభీషణం లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విబుధ వినుతం రామం వెంకటేశం సాధు విబుధ వినుతం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం వీరరాఘవుడిగా మనకు చక్కగా దర్శనమిస్తేటువంటి ఆ దివ్య స్వరూపం వేంచేసి ఉన్నటువంటి ఆ కోదండ రామాలయం ఎదురుగా మనం స్వామివారు అడుగడుగునా కర్పూర నీరాజనాలని అందుకుంటూ ఉంటే ముందుకు సాగటానికి నీవు లేదయ్యా రామయ్య, నీ దర్శనం మాకు అమందమైన ఆనందాన్ని కలిగిస్తోంది అంటే ఆ కోదండం యొక్క జియాశబ్దం, ఆ ఘంటానాదం రణస్థలిలో వీరరాఘవుడు అవుతాడు. వీరాధి వీరుడు, ఆయన్ని మించిన వాడెవడూ లేడు. శౌర్య ప్రతాపాల్లోనే కాదు, సుగుణాల్లో కూడా విజయాభిరామ్ విశేషమైన వాడు. అందుకే అమరులైన దేవతలు కూడా ఆ అసమాన తేజోమూర్తిని లోకాలకు చల్లదనాన్నిచ్చే చంద్రునితో పోల్చి తల వంచి నమస్కరిస్తారు. రామచంద్ర ఎన్నో ఏళ్లుగా తమ జపతపాలు ఫలించి ఈ భూమి మీద ఆ జగదేకపతి, ఆ జగన్నాయకుడు, జగదారాధ్యుడు, జగదేక వీరుడు, జగదానంద కారకుడైనటువంటి ఆ రామప్రభువు అవతరించినందుకు మహర్షాదులు మురిసిపోతారు. అందుకనే ఆ వినమ్ర భక్తులు అంటాడు, ఘనరణరంగ విక్రమ దశరథ పుత్ర వినుతామనస్తోమ వీరరాఘవ, మునులు ఋషులను ముదమునొందిరి నీవు జనన మందినకు జానకీరమణ అని అంటారు. ఆ మహర్షాదులు ఆ ముగ్ధ మోహన కోమల శ్యామల స్వరూపానికి ఆకర్షితులయ్యారట, కౌగలించుకోబోయారట. ఆ నీలమేఘశ్యాముడు ఆ అపారమైన సంపదలని కూడా తండ్రికిచ్చిన మాట కోసం త్యజించినవాడు. తన భక్తుల కోసం ఇలాగ ధరించి మనల్ని
సర్వాకర్షకమైన సర్వానంద సంధాయకమైన సర్వేశ్వరుడుగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ ముగ్ధమోహన రూపాన్ని చూసి దండకారణ్య వాసులు అంతా కూడా ఒక్కసారి కౌగలించుకోబోయారట. ఆగండి, ఇప్పుడు కాదు, కృష్ణావతారంలో మీకు ఒక అవకాశం ఇస్తా అన్నారు. అలాంటి దండకారణ్య వాసులంతా ఒక విలక్షణమైన స్థితిలో ఆవిర్భవించారు గోపికలుగా. ఆ గోపికలు ఒక స్థితిలో కాదు, అనేక మంది అలాగా. వారిలో ఈ మహర్షాదులు కూడా ఉన్నారు. కనుక ఆనంద పరవశులయ్యారు మహర్షులు. ఆ అందచందాలకు ముగ్ధులు కాని వారు ఎవరుంటారు? ఆ శూర్పణఖ కూడా రామచంద్రమూర్తిని చూసి దగ్గరకు వెళ్ళి భంగపడిపోయి లక్ష్మణుల చేతిలో ముక్కు చెవులు కోయించుకొని అన్న దగ్గరకు వెళ్ళి ఎవడు నిన్నులాగా చేసింది అనంటే ఆ బ్రహ్మచారినం చాలా అద్భుతమైనటువంటి రూపం కలిగిన వారుగా ముక్కు చెవులు కోసింది ఎవరు అని అంటే వారి అందాన్ని వర్ణించడం ఏమిటి, చాలా అద్భుతం కదా. అంటే ఒక పశుపక్షి మృగాదులకు రాక్షసులకు అందరికీ కూడా ఆకర్షకమైనటువంటి లోకోత్తర సౌందర్యం రామచంద్రమూర్తి. అది కేవలం రూపంతో వచ్చే ఆకర్షణ కాదు. యత్రాకృతిస్తత్ర గుణాః, సహజంగా మంచి అందంగా ఉన్నవారు గుణాలు లేకపోవచ్చు, గుణాలు ఉన్నవారికి అందం లేకపోవచ్చు. కానీ ఇక్కడ ఏకత్ర అన్నీ కూడా గుమికూడి రాముణ్ణి విడిచి గుణాలు ఎక్కడికి పోతాయి? ఎందుకయ్యా? కవులు అనేక మంది, భాసుడు ఇలాంటి మహానుభావులు ఆ రామ విశేషాలను కవులు అనేక మంది వర్ణించారు కదా. ఎందుకు ఇలాగా చేశారు అనంటే ఈ కళ్యాణ గుణాలన్నీ రాముడిలో తప్ప ఇంకెక్కడ మనకు కనిపించడం లేదయా. అందుకని ఈ భవభూతి మొదలైనటువంటి వారంతా ఈ నాటక రూపంలో రామకథని అందిస్తారు స్వామి. అందువల్లనే గుణాలతో వచ్చిన ఆకర్షణ అది. లక్ష్మణస్వామి కూడా ఆ గుణాలకు నేను దాసున్నయ్యానంటాడు. గుణైర్ దాస్యముపా, ఎందు చూచిన నీ అందమే కానవచ్చు, అందమే కానవచ్చు శ్రీరామ, ముద్దుమోమును చూచి మునులెల్ల మోహించిరి శ్రీరామ అని రామదాసు కూడా కీర్తిస్తాడు. లక్ష్మణాగ్రజ సూర్యవంశ తిలక అంటాడు. రామచంద్ర రామభద్ర రఘువీరా, మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా, నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా. హరయ జటాయువున కట్టే మోక్షమిచ్చితివి, హరుని విల్లు విరిచి అలరితివి. రాతికి ప్రాణమిచ్చితి వింతటి నిన్ను, నరుడంటా నుండిరిగా నాటివారు. రామ
రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా సరయులో నించితి వైకుంఠము పమ్మి మారుతికి బ్రహ్మపట్టమిచ్చితివి దుమ్ములుగా రాక్షసుల దుత్తుమురు చేసితివి నమ్మిరిగా రాజవంట నాటివారు దుమ్ములుగా రాక్షసుల తుత్తుమురు చేసేతివి నమ్మిరిగా రాజవంట నాటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా ఎందును చెడని పట్టమిచ్చితి విభీషణునికి అంది పరశురాముని అంగవించితి ఎందును చెడని పట్టమిచ్చితి విభీషణునికి అంది పరశురాముని అంగవించితి ఇందునే శ్రీ వెంకటేశ ఎరుగక దశరథ నందనుడే ఎనిరిగా నాటివారు ఇందునే శ్రీ వెంకటేశ ఎరుగక దశరథ నందనుడే ఎనిరిగా నాటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా రామచంద్ర 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 రఘువీరా రామచంద్ర 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 రఘువీరా రామచంద్ర 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 రఘువీరా రామచంద్ర రఘువీర ఆ రఘువీర శబ్దం ఎంత ఆనందాన్ని ఇస్తోందో. సమర్థ రామదాస్ శివాజీ గురువు ధర్మ సంస్థాపన చేసే వేళలో జయ జయ రఘువీర సమర్థ అని పిక్కటిల్లేట్లుగా సింహనాదం చేసేవారట. ఎంత స్థైర్యాన్ని ఇస్తోందో ఆ నామం. ఈ రూపం భగవంతు రూపాలలో చక్కగా ఆనందాన్ని కలిగించేది. రమయతీతి రామ గుణాల చేత, రూపం చేత, ప్రవర్తన చేత ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదల స్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతాముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం రథతమురుజటామండలము రామచంద్రం. బుధకౌశిక మునికి ఈ విధంగా దర్శనమిచ్చాడు. ఆజానుబాహు
అంటే జాను పర్యంతం మోకాల దాకా ఆ చేతులు అంత పొడవైనవిట. మహాపురుష లక్షణాలన్నీ కూడా మూర్తీభవిస్తాయి. సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి ఉత్తముల యొక్క లక్షణాలు ఎలాగ ఉంటాయో రామాయణంలో అడుగడుగునా చూపిస్తారు సకల శాస్త్రవేత్త. అభిజ్ఞుడైన వాల్మీకి మహర్షి పచ్చని బంగారు వస్త్రాలు ధరించినవారు, వికసిత పద్మనేత్రాలు లాంటి అందమైన నేత్రాలు కలిగినటువంటి ప్రసన్నుడు. ఇంకా మరి కొంతమంది భక్తులు త్యాగరాజాది మహానుభావులు అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలవు ఆకన్న పూర్ణ ధన్వానౌ రక్షేతాము రామలక్ష్మణౌ సన్నద్ధ కవచీ ఖడ్గీ చాపబాణధరో యువ తిష్టన్మమాగ్రతో నిత్యం రామః పాతు స లక్ష్మణః. ఇది ఒక మహామంత్రంగా ప్రతినిత్యము పఠిస్తారు మహానుభావులు. త్యాగయ్య గారికి అనుక్షణం అనుభవం ఇది. వారు తిరుమల శ్రీవారిని దర్శించి వెళ్తూ ఉంటే నాగులాపుర ప్రాంతంలో ఆ చోరులు వస్తున్నారని తెలిస్తే శిష్యులు మానసికంగా బాధపడుతూ ఉంటే ఎందుకయ్యా మనకు రాముడే ఉన్నాడు అని ఎంతోమంది భక్తులకు అనుభవం ఈనాడు కూడా ఆ రాముని యొక్క నామం రామ పారాయణం ఈనాడు నుంచి 9 రోజులు వసంత నవరాత్రులు అని చేస్తారు. ఇవి గర్భోత్సవాలు, శ్రీరామ నవమి నుంచి జన్మోత్సవాలు. రామాయణ పారాయణం ఈ చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు చేసి దశమి శ్రీరామ పట్టాభిషేకం చేసేటువంటి కుటుంబాలు కోకొల్లలు భారతదేశంలో. అట్టి శ్రీరాముని యొక్క దివ్య కథామృతాన్ని మనం ఎన్నిసార్లు విన్నా ఆ రామనారాయణుడిని భావిస్తారు. ఆపదుద్ధారక స్తోత్రంలో వశిష్ఠ మహర్షి దర్శిస్తారు. ఆర్తానాం ఆర్తిహంతారం భీతానాం భజనాశనం దిశతాం కాలదండంతం రామచంద్రం నమామ్యహం. దానిలో భాగంగానే ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రతిదానికి కూడా దీన్ని అనుసంధానం చేస్తూ చక్కగా ఆ మహానుభావుడి యొక్క దివ్య రూపాన్ని పట్టాభిషేక పర్యంతం వరకు కూడా అగస్త్య సంహితలో అభివర్ణిస్తారు. ఆపదుద్ధారక స్తోత్రమని మన పెద్దలు ప్రతినిత్యము వీటిల్ని ఇప్పటికీ పారాయణ చేసేవారు ఉన్నారు. నమః కోదండహస్తాయ సంధీకృత శరాయ చ దండితాఖిల దైత్యాయ రామాయ ఆపన్నివారిని. కూలితివి వెర్రి రావణ బ్రహ్మాండమూర్తి భువనైక రామ దశరథనందన అయోధ్యధామ కౌసల్యమాత సుపుత్ర రామ ఆనందబాల శ్రీరామచంద్ర విశ్వామిత్ర ప్రియతమ రామ తాటక ఘాతక తారక రామ మారీచాదిని పాతక రామ కౌశిక యజ్ఞ సంరక్షక రామ అహల్య శాప విమోచక రామ గౌతమ ముని సంపూజిత రామ సురముని వరగణ సంస్థుత రామ
సౌందర్యనేత్ర సుందర రామ మిథిలాపుర జన మోహక రామ సీతార్పితవర మాలిక రామ భార్గవదర్ప వినాశక రామ అయోధ్య పాలక అగణిత నామ అవనీతనయ కామిత రామ పితృవాక్య పరిపాలక రామ దశరథ సంతత చింతిత రామ చిత్రకూటాద్రినికేతన రామ విరచిత నిజ పితృ కర్మక రామ భరతార్పిత నిజ పాదుక రామ దండక వన జన పావన రామ దుష్ట విరాధ వినాశన రామ అగస్త్య అనుగ్రహ వర్ధిత రామ పంచవటి తట సంస్థుత రామ శూర్పణఖార్తి విధాయక రామ హరదూషణ ముఖ సూదక రామ వందే గురుపరంపరాం యోగిత్యమచ్యుతపదాం శ్రీనారాయణాయ మేనే రామాయ తనయా భోగే
ఆనంద బాల శ్రీరామచంద్ర జయ జయ రామ జయ జయ రామ విశ్వామిత్ర ప్రియతమ రామ జయ జయ రామ జయ జయ రామ తాటక ఘాతక తారక రామ జయ జయ రామ జయ జయ రామ మారీచాదిని ఆనందానుభవాన్ని కలిగించేటువంటి ఆ తిరుపతి పట్టణ సార్వభౌముడైన కోదండరామునికి ఆయన సత్యమే ప్రధానమైనటువంటిది ధర్మాలన్నిటిలో కూడా అని తన తండ్రిని సత్యసంధునిగా చేయడమే ముఖ్య కర్తవ్యమని నొక్కి చెప్పడం జరుగుతుంది. సత్యస్వరూపాన్ని గురించి యద్వృత్తాః సంతి రాజానః తద్వృత్తాః సంతి ప్రజాః. లోకమంతా సత్యం మీదనే ఆధారపడి ఉన్నది. సత్యే లోకః ప్రతిష్ఠితః. రాజు పరిపాలన చేసేవాడు సత్య ప్రవర్తనుడైతే ప్రజలు కూడా సత్య మార్గంలో ప్రవర్తిస్తారని రాముని మాట. మహర్షులు దేవతలు సత్యమే గొప్పది అని భావిస్తారు, వారినే గౌరవిస్తారు. సత్యవాక్ పరిపాలకుడైన వాడు పరమధామాన్ని ఉన్నతి స్థితిని పొందుతాడు. ఋషయశ్చైవ దేవాశ్చ సత్యమేవ హిమేనిరే సత్యవాదీ లోకేస్మిన్ పరమం గచ్చతి క్షయం. ఈ లోకంలో ధర్మానికి సత్యమే పరాకాష్ఠ, స్వర్గానికి అదే మూలమన్న. ధర్మ సత్యం పరోలోకే మూలం స్వర్గస్య తోచ్యతే. సత్యం అనేది భగవత్ స్వరూపం, అన్నీ దాని మీదనే ఆధారపడి ఉన్నాయి. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరంపరం. పరంపదం అని వేదాః సత్యప్రతిష్ఠానాః తస్మాత్ సత్యపరో భవేత్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అలాంటి ఆ రామభద్రుని యొక్క పాదాలని వహిస్తూ ఆ గరుత్మంతుడు ఆనాడు నారాయణుడు నరుడై అవతరించిన వేళలో తాను కూడా ఒక సేవ చేసుకోవాలని వచ్చాడు. నాగపాశ బంధన విమోచనకు కారకుడు అయ్యాడు. ఎవరివి అని అడుగుతాడు. సామాన్య మానవుడిలాగా ప్రవర్తించే రామభద్రుడు. ఇప్పుడు నీకు తెలియదులేవయ్యా అంటాడు. అదిగో ఆ అయోధ్య వాసులైనటువంటి వారంతా ఇక్కడ మనకు ఈ రూపంలో దర్శనమిస్తున్నారా? రామచంద్రమూర్తి మా రామభద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ పరాభవం ఉండదు, భయం ఉండదు, ఏ విధమైన స్థితి ఉండదు, సర్వత్రా విజయమే అని ఆ రామభద్రమూర్తి పితృవచన నిర్దేశాత్ పితృవచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయా అని రాముని యొక్క పితృవాక్య పరిపాలన. విశ్వామిత్రుడి దగ్గర కూడా అదే అంటాడు. తాటక సంహార సమయంలో మా నాన్నగారి ఆజ్ఞ ఏంటది? అదిగో చక్కగా ఆ భక్తుడు నృత్యం చేస్తూ ఒక చక్కని నవనవోన్మేషమైన రామభద్రుని యొక్క నామ సంకీర్తనతో ఎలాగ పులకించమైనటువంటి స్థితిని ఉంటుందో చూపిస్తూ ఉన్నాడు. ఆ సంధించినటువంటి బాణం అధర్మ ప్రవర్తకులను దునుమాడుతోంది. మా నాన్నగారు మహాత్ములు మా తండ్రి దశరథులు అయోధ్యలో వశిష్ఠాదుల సమక్షంలో ఈ విశ్వామిత్రుని మాట పాటించమన్నారు. కాబట్టి మీ ఆజ్ఞ బ్రహ్మవాదులైన మీ ఆనతి శిరసావహిస్తానన్నారు. అంటే తనకు సొంత అభిప్రాయం లేదు, తండ్రి గురువు చెప్పాడు కాబట్టి చేయటం. తాటక సంహారంలో మాట అది ఎంత గొప్ప మాటో చూడాలి. కైకమ్మతో కూడా అంటాడు, మా నాహం అర్ధపరో దేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం.
యదత్ర భవతః కించిత్ శక్యం కర్తుం ప్రియం మయా ప్రాణానపి పరిచ్ఛేద్య సర్వదా కృతమేవ తత్ నతో ధర్మచరణం కించిద్ అస్తి మహత్తరం యథా పితరి శుశ్రూష తస్య వా వచనక్రియ. ఎంత అందంగా చెప్పాడు. లక్ష్మణుడు కోపంతో ఊగిపోతూ ఉంటే శాంతపరుస్తూ, నాయనా లక్ష్మణ, తల్లిదండ్రుల ఆజ్ఞలను త్రికరణ శుద్ధిగా పాటించేవాడిగా నన్ను తెలుసుకోమంటాడు. ఇదే సత్పురుషులు ఆచరించే మార్గం. నేను ధర్మాచరణమే నాకు ప్రధానం. ఇక్కడ నాకు రాజ్యకాంక్ష లేదు, ఇక్కడే ఉండిపోవాలని కూడా లేదు. మహర్షులు ఏ విధంగా అయితే ధర్మ ప్రధానంగా జీవిస్తారో, ధర్మాన్ని ఆశ్రయించిన నన్ను ఒక ఋషిలాగా భావించుకోమన్నాడు. చాలా చిన్న వయస్సులోనే, 25 ఏళ్ల వయస్సులోనే అంత పరిణతి చూపించాడు. 25-27 ఏళ్ళ మధ్యలో ధర్మాచరణం ఒక్కటే మనుష్యులకు ప్రధానమైనది అని చూపించారు. ఇది మనకందరికీ ఆచరణీయమైనటువంటిది. ధన ప్రధానంగా జీవిస్తే, ఇష్టం వచ్చినట్టు ఇంద్రియ లౌల్యంతో ప్రవర్తిస్తే ఏమవుతోంది? రావణుడి గతి పడుతోంది. ధర్మ ప్రవర్తన కలిగి ఉంటే ఏమవుతుంది? రాముడి వాడే లోకారాధ్యుడవుతాడు వాడు. కనుక ఇలాగా అందువలనే అందరూ కూడా రామునికి సేవ చేస్తామంటారు. ఆ సీతారాముల యొక్క అపూర్వమైనటువంటి దాంపత్యం మనకు సర్వదా ఆదర్శనీయం. దేవలోకాక్రమణం నా అమరత్వమహం వృణి ఐశ్వర్యం వాపి లోకానాం కామయేన త్వయా వినా. లక్ష్మణుని భ్రాతృభక్తికి, రామా నేను సర్వదా నీ వెంటే ఉంటాను. నిన్ను సేవించే భాగ్యానికి దూరమైతే త్రిలోకాధిపత్యమైనా సరే తిరస్కరిస్తాను. అది నాకు అక్కరలేదు. అంతేకాదు పరమపద ప్రాప్తిని కూడా నేను కోరనన్నాడు. భ్రాతృభక్తికి పరాకాష్ఠ లక్ష్మణుడు. క్షణకాలం కూడా రాముణ్ణి విడిచి ఉండలేడట, తట్టుకోలేడు. ఎశ్చ రామం నపశ్యేత్తు ఎంచ రామో నపశ్యతి నిందితః స వసేల్లోకే స్వాత్మాప్యేనం విగర్హతి. ఎంత అద్భుతంగా మహర్షి చెప్తాడు. రాముడిని చూడనటువంటి వాడు ఈ భూమికి భారం అంటారు. రాముడి చేత చూడబడేటువంటి వాడు గొప్పవాడు. కనుక ఈ రామ దర్శనం సకల శుభదాయకం. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. చెలియ పోడిమి కొలువున పొదలి. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. చెలియ పోడిమి కొలువున పొదలి. రాముడు లోకాభిరాముడు గుణధాముడసురలకు దమనుడు. రాముడు లోకాభిరాముడు గుణధాముడసురలకు దమనుడు. తామర కన్నుల
దశరథ తనయుడు మోమున నవ్వి మొక్కవే చెలియ తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్కవే చెలియ వీడివు అల విజయ రాఘవుడు కోడిమి కొలువున పొదలి వీడివు అల విజయ రాఘవుడు కోడిమి కొలువున పొదలి చెలియ కోడిమి కొలువున పొదలి కోదండధరుడు గురు కిరీటపతి ఓదిగసురముని పూజితుడు కోదండధరుడు గురు కిరీటపతి ఓదిగసురముని పూజితుడు ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీ దశ చూపులు నించే చెలియ ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీ దశ చూపులు నించే చెలియ వీడివు అల విజయ రాఘవుడు కోడిమి కొలువున పొదలి చెలియ కోడిమి కొలువున పొదలి రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి వావిలిపాటిలో వరమూర్తి తానై ఓవరి కొలువున ఉన్నాడే చెలియ వావిలిపాటిలో వరమూర్తి తానై ఓవరి కొలువున ఉన్నాడే చెలియ వీడివు అల విజయ రాఘవుడు కోడిమి కొలువున పొదలి వీడివో అల విజయ రాఘవుడు కోడిమి కొలువున పొదలి చెలియ కోడిమి కొలువున పొదలి చెలియ కోడిమి కొలువున పొదలి చెలియ కోడిమి కొలువున పొదలి మధురమైనటువంటి సంకీర్తన మనం విన్నాం. మధురాతి మధురమైనటువంటిది ఆయన నామం. అందుకనే నీవేనయ్యా మాకు ఆశ్రయమని తమ నృత్య గాన సంగీత వాద్య విశేషాలతో జన్మ సార్థకం చేసుకునేటువంటి మార్గం ఇది. రామయ్య నీవే మాకు తల్లివి తండ్రివి గురుడవు దైవము. శ్రీరామ శరణం సమస్త జగతాం రామం వినా కాగతి రామేణ ప్రతిహన్యతే కలిమలం రామాయ కార్యం నమః రామాత్రస్యతి కాల భీమ భుజగో రామస్య సర్వం వసే. దినకుల తిలక హే విశ్వంభర జయ జయ రామ జానకి రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ జయ జయ రామ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ.
ఓ